ఇక డీటెయిల్స్ చూస్తే కుల వివక్ష లేని సమాజం కోసం జ్యోతి బాపులే తన జీవితాంతం కృషి చేశారని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా అన్నారు. జ్యోతి బాపులే 199వ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్, జెడ్పీ హాల్, భుక్తాపూర్లోని పూలే చౌక్లో విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జ్యోతి బాపులే సతీమణి సావిత్రిబాయి పూలే కూడా గొప్ప సంస్కర్త అని, సత్యశోధక్ సమాజ సంస్థను నెలకొల్పి పేద బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు. మహిళలకు విద్యా హక్కు కోసం ఆ దంపతుల పోరాటం చేశారని తెలిపారు. ప్రభుత్వం కూడా బాలికా విద్యకు ప్రాధాన్యత ఇస్తుందని, తల్లిదండ్రులు కూడా తమ కూతుళ్లను బాగా చదివించాలని పిలుపునిచ్చారు రాజర్షి షా. అందరికీ నమస్కారం. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పట్టణంలో బీసీ స్టడీ సర్కిల్లో మహాత్మా జ్యోతిబా ఫూలే గారు జయంతి 199 జయంతి ఈరోజు జరుపుకుంటున్నాము. అందరికీ మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, మహాత్మా జ్యోతిబా ఫూలే గారు వారు సమాజంలో ఎక్కడైనా వివక్ష లేకుండా సమాజంలో అందరూ సమానంగా ఉండాలి, వాటి కోసం చాలా సంవత్సరం పోరాటం కృషి చేశారు. వారి దంపతులు మేజర్గా మహాత్మా జ్యోతిబా ఫూలే గారు, తర్వాత సావిత్రిబాయి ఫూలే గారు, వారు ఇద్దరు కలిసి పోరాటం చేశారు. దానికోసం ఒక సొసైటీ కూడా, సత్యశోధక్ సమాజ్, ట్రూత్ టేలర్ సొసైటీ, అది కూడా ఒక ఏర్పాట్లు చేసి మళ్ళీ ఎక్కడ ఇట్లా బలహీన వర్గాల దగ్గర ఏమైనా వివక్ష జరిగినా, ఎక్కడైనా భేదభావం ఉన్నా వాటి కోసం పోరాటం చేశారు. దీంతోపాటు ముఖ్యంగా అమ్మాయిలు ఎడ్యుకేషన్ కోసం, ఆ టైంలో అమ్మాయిలు ఎడ్యుకేషన్ కోసం ఒక వే చూపించారంటే వారిద్దరు దంపతులే. దానికి ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము, ప్రభుత్వం ఎక్కడైనా ముఖ్యంగా ఎడ్యుకేషన్లో ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, యంగ్ ఇండియా స్కూల్స్ కానీ అదే స్ఫూర్తి తీసుకొని ఇప్పుడు కూడా అమ్మాయిలు ఎడ్యుకేషన్ కోసం కూడా కృషి చేస్తున్నారు. సో మా కోరిక అందరితో, ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరితో, ప్రత్యేకంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా అమ్మాయి ఎడ్యుకేషన్కి చాలా ఘనంగా సపోర్ట్ కూడా చేయాలి. మన అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కూడా అమ్మాయిల ఎడ్యుకేషన్కి 100% కూడా సపోర్ట్ ఉంటుంది. అందరికీ నమస్కారం.